మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. గడిచిన కొన్ని వారాలుగా మనం యేసుక్రీస్తు వారి యొక్క ఐయామ్ స్టేట్మెంట్స్ గురించి మనం చదువుకుంటున్నాం. నేనే అని ఆయన చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో యోహాను సువార్తలో దాదాపుగా 20 కంటే ఎక్కువ సార్లు ఆయన నేనే అనేటువంటి పదాన్ని ఉపయోగించినా 7 సార్లు ప్రాముఖ్యంగా తన యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఆయన తనను గురించి తాను చక్కగా వివరించడం మనం చూస్తాం. అందుకని యోహాను సువార్తలో 7 ఐయామ్ స్టేట్మెంట్స్ అని మనం గుర్తించడం జరుగుతుంది. సో ఇది చివరి 7వ స్టేట్మెంట్గా మనం చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇంతకుముందు మనం ఏమేమి చూసాం దాదాపుగా గుర్తుందా మీకు? ఏమేంటివి అవి? నేను జీవాహారాన్ని, బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఇంకా ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద డోర్, నేను ద్వారమునై ఉన్నాను, ఐఎమ్ ద షెపర్డ్, నేను కాపర్నై ఉన్నాను, ఇంకా గడిచిన వారంలో మనం ఏమి నేర్చుకున్నాం? రైట్, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈరోజు మనం గమనించుతున్నటువంటిది నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లిని నేను. ఇది బహుశా యేసుక్రీస్తు వారు సిలువలో రేపు వేలాడదీయబడతాడు అని అనుకున్న సమయంలో దానికి ముందు రాత్రి ఈ మాట చెప్పుండాలి అని నమ్ముతాం చాలామంది. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడబడే ముందు రాత్రి ఆయన ప్రభురాత్రి భోజనాన్ని ఆయన సంస్కారంగా ఇవ్వడం చూస్తాం. శిష్యులందరూ కూడా కలిసి ఆ మేడగది మీద యేసుక్రీస్తు వారితో పాటుగా భోజనం చేస్తారు. పస్కాను ఆచరించినట్టుగా వారందరూ భోజనం చేస్తుంటే యేసుక్రీస్తు వారు చాలా అమూల్యమైన పాఠాలను వారికి నేర్పిస్తాడు. ఆయన శిష్యుల పాదాలను కడుగుతూ ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్తాడు. తను అప్పగించబోయేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వెళతాడన్న విషయాన్ని ఆయన చెప్తాడు. శిష్యులతో చాలా చక్కగా నూతన నిబంధన, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న క్రొత్త నిబంధనను ఆయన ఆ రోజు గుర్తు చేసి దానికి గుర్తుగా ప్రభురాత్రి భోజనాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని మనం చూస్తాం. అది ఆయన చేసిన తర్వాత వారందరూ కూడా కలిసి అక్కడి నుంచి ఒలీవల కొండకు పాటలు పాడుకుంటూ వెళతారు అని మనం చూస్తాం. దాదాపుగా వీరు అక్కడి నుంచి బయలుదేరిన సమయంలో అయి ఉండొచ్చు, లేకపోతే మార్గంలో అయి ఉండొచ్చు. ఆయన ఈ మాటలు చెప్పి ఉండొచ్చు అని మనం నమ్ముతాం. ఇశ్రాయేలీయుల యొక్క వాళ్ళ పరిస్థితుల్లో ద్రాక్ష చెట్లు చాలా పాపులర్గా కనబడతాయి. ద్రాక్ష తోటలు వాళ్ళకి చాలా విరివిగా పండుతాయి. ద్రాక్ష చెట్టు చూసారా మీరు? మా చిన్నతనంలో మా నాన్నగారు ద్రాక్ష చెట్టు తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆ ప్రాంతంలో అది పెరుగుతుందని అనుకోలేదు. చాలా తెచ్చేసినట్టున్నాడు, కానీ మొత్తానికి ఒకటైతే పెరగడం స్టార్ట్ అయింది. అప్పట్లో ఒక వాక్వే ఏరియా ఉండేది, అక్కడ అది మొదలుకొని
మొత్తం ఆ ఏరియాని మొత్తం కూడా కప్పేసి, మాకు ఉన్నటువంటి కిచెన్ దగ్గర నుంచి హాల్ వరకు మొత్తం కప్పేసింది అనమాట. ఇలా మనం తీగలతో అల్లించుకున్నట్టుగా అల్లుకుపోయింది. దానిలో నుంచి కొంచెం కొంచెంగా ద్రాక్ష పండ్లు వచ్చాయి, కానీ మరి అంత పెద్దగా అయితే రాలేదు. కొంచెం కొంచెంగా ద్రాక్ష పండ్లు వచ్చాయి. దానికి సరి అయినటువంటి స్థలం ఉండాలి, సరి అయినటువంటి ప్రాంతంలో అది పండేటువంటిదిగా ఉంటుంది. కానీ తీగలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ద్రాక్ష చెట్టు అనగానే చాలా తీగలతోటి అల్లుకుపోతూ ఉంటుందన్నమాట. ఇశ్రాయేలు ప్రాంతంలో ఆ తీగలు, ఆ ద్రాక్ష చెట్లు, వాటన్నిటినీ ఆయన గమనిస్తూ వాటిని చూపిస్తూ, లేదా ఇదిగో వాటి యొక్క ప్రాముఖ్యతని ఎరిగిన వానిగా ఆయన దాన్ని గుర్తు చేసుకుంటూ వారితో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆ రోజు ఆయన చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ మాటలు మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుంటామేమో, కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులకి సంబంధించినంత వరకు ఈ మాటలు చాలా గొప్పవి. ఈ మాటలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే బైబిల్లో ద్రాక్షవల్లి అనేటువంటిది పదం, ద్రాక్షవల్లిగా ఎవరిని గుర్తిస్తారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంచెం మనం ప్రయత్నించడానికి ముందుకు వెళదాం. ఉదాహరణకి మనం కీర్తనల గ్రంథంలో 80వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. ఇక్కడ గమనించండి, 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడట. అంటే ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు? ఐగుప్తులో నుంచి దేవుడు ఎవరిని తీసుకొని వచ్చాడు? ఎవరిని అడిగినా ఇశ్రాయేలీల్లో ఐగుప్తులో నుంచి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడంటే ఏం చెప్తారు? మమ్మల్ని తీసుకొచ్చాడని చెప్తారు. మేమందరం కూడా ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా బానిసలుగా మేము అక్కడ మారిన తర్వాత ఆ కష్టాన్ని మేము చూడలేక, ఆ కష్టాన్ని మేము పడలేక మేము ప్రార్థన చేశాం, మొరపెట్టుకున్నాం. మా కుటుంబాలు సేఫ్గా లేవు. అక్కడున్న రాజులు మా కుటుంబంలో ఎవరైనా మగపిల్లాడు జన్మిస్తే చంపేయమంటున్నారు. మాకు ఎట్లాంటి పదార్థాలు సరిగా ఇవ్వకుండా పని చేయమంటున్నారు. సరిగా పోషించబడడానికి లేదు, ఉండడానికి సరిగా లేదు, తినడానికి సరిగా లేదు. కానీ ఉదయం లేచింది మొదలు వెట్టి చాకరీ మాత్రం చేస్తున్నాం. సాయంత్రానికి ఇన్ని ఇటుకలు కావాలంటే అన్ని ఇటుకలు వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు కూడా ఇవ్వట్లేదు, ముడి సరుకు కూడా వీళ్ళు తెచ్చుకోవాలి. అన్ని నెంబర్ ఆఫ్ ఇటుకల్ని వీళ్ళు తయారు చేసి ఇవ్వాలి. వెట్టి చాకరీ అయిపోయింది. కుటుంబాలుగా ఆ విధంగా చాకరీ చేస్తూ ఉంటే ఎంతో శోధనతోటి, ఎంతో బాధతోటి వాళ్ళందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏంటి మా బ్రతుకులు ఇంతేనా, ఇంకా మాకు ఎట్లాంటిది వాటి నుంచి ఫ్రీడమ్ లేదా అని మొరపెడితే దేవుడు వారి మొరను విని మోషేను పంపించి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు అంతకుముందే, నీ కుమారులు అందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళతారు, అక్కడ 400 సంవత్సరాల తర్వాత నేను వారిని మరలా వెనక్కి తీసుకొని వస్తాను అని దేవుడు ముందుగానే అబ్రహాముతో చెప్పాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆ ప్రామిస్ని దేవుడు నెరవేరుస్తూ మోషేని పంపించి వారందరినీ ఐగుప్తులో నుండి కనాను దేశానికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చూద్దాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. అంటే ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఐగుప్తులో నుండి దేవుడు ద్రాక్షవల్లిని తెచ్చాడు. ద్రాక్షవల్లి ఎవరు? ఐగుప్తులో నుంచి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఇప్పుడు ఐగుప్తులో నుంచి వచ్చిన ద్రాక్షవల్లి ఎవరు? ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలీయుల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొచ్చిన ద్రాక్షవల్లి ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని ద్రాక్షవల్లిగా ఏర్పాటు చేయబడ్డారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వనంగా వారు గుర్తించబడ్డారు. నీవు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని, లేకపోతే ఇశ్రాయేలును తీసుకొని వచ్చావు, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నువ్వు నాటావు, దానికి స్థలాన్ని సిద్ధం చేశావు, దాన్ని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించింది. అంత చక్కగా దేవుడు వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చావు. నువ్వు వారిని
పండించే వ్యవసాయకుడిగా ఉన్నావు, పాతేటువంటి వ్యవసాయకుడిగా ఉన్నావు, నాటే వ్యవసాయకుడిగా ఉన్నావు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రం నీకు ద్రాక్షవల్లిగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు దీన్ని చాలా గర్వంగా తీసుకునేవారు. మేము దేవుని ప్రజలము, మేము దేవుని చేత ఎన్నుకొనబడ్డాము, మేము అబ్రహాము సంతానము. ఈ మాట చెప్పడానికి వాళ్ళు ఎప్పుడూ వెనకదిరగలేదు. మేము దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, మాకు ఎదురు ఎవరు నిలబడలేరు, ఎందుకంటే దేవుడే మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మేము ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఇవన్నీ చెప్తుంది కరెక్టే. కాకపోతే అక్కడ వారి మీద ఒక నెపం మోపాల్సి వచ్చింది. యెషయా గ్రంథంలో మనం ఈ మాటను చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోటయుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. తర్వాత చదువుదాం దాన్ని మనం. ద్రాక్ష తోట వేశారట. ఆ ద్రాక్ష తోటలో దాన్ని కాపలాగా ఉండడానికి అన్నిటినీ అమరికలన్నీ చేశారు. అరమరికలన్నీ చేసి చాలా చక్కగా బందోబస్తుగా దాన్ని కట్టి అక్కడ అది బాగా కాయలు కాస్తే వాటన్నిటిని రసం తీయడానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అన్నీ చేసిన తర్వాత ఆ యొక్క ద్రాక్ష తోట బాగా పండింది, ఫలించింది. ఆ ఫలాలు తీసుకొని టేస్ట్ చేస్తే మాత్రం కారు ద్రాక్షలు అయ్యాయి. కారు ద్రాక్షలు అంటే ఏంటి? కారు కాదు. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు. ఈ రోజుల్లో కొన్ని వెజిటబుల్స్ అలానే ఉంటాయి కదా, పైకి చూడడానికి బాగుంటాయి, తిని చూస్తే మాత్రం చేదుగా ఉంటాయి. ఏంటవి? కాకరకాయలు అని చెప్పకండి. ఏంటవి? ఉదాహరణకి బీరకాయలు అనుకోండి. ఇంకా కీర దోసలు కూడా కొన్నిసార్లు మనం తింటేనేమో చేదుగా ఉంటుంది. ఆ బాగా తిందామని ప్రయత్నిస్తే తీరా లోపల చేదు తగులుతుంది. ఈ ద్రాక్షలు భలే పండుతున్నాయి, ఆహా చాలా గొప్పగా ఉన్నాయి, భలే ఉన్నాయి కాయలు, ఎంత నెగనెగలాడుతున్నాయో, రంగులుగా ఉన్నాయో అని చెప్పేసి ఆనందంగా వాటిని కోసుకొని తినడానికి ప్రయత్నిస్తే, రసం తీయడానికి ప్రయత్నిస్తే అది చేదుగా ఉన్నాయి. అక్కడ యజమాని అడుగుతున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడు వీటిని? ఇశ్రాయేలీయులారా, యూదా వారలారా చెప్పండి. అప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి. ఇదిగో చెప్పండి మీరు అందరూ కూడా కలిసి, ఏం చేయాలి నేను? ఫలం అంతా కూడా నాశనం అయిపోయింది. మంచి మంచి తీగలను నాటాను నేను, శ్రేష్టమైన వాటిని నాటాను, కానీ ఫలం మాత్రం పనికిరాంది అయిపోయింది. ఎవరికి ఉపయోగం లేనటువంటి ఫలం అయిపోయింది. వాట్ షుడ్ వి డూ? వాట్ ఆమ్ ఐ సపోజ్ టు డూ? ఏం చేయాలి నేను అని అడుగుతున్నాడు. గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని ఆయన చెప్పినప్పుడు అది ఎంత ప్రత్యేకమైందో తెలుసా? వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, ఇదేంటి మనమందరం కదా ద్రాక్షవల్లిమి, ఈయనేంటి నేను అంటున్నాడు? మనం ద్రాక్షవల్లిమి అంటే బాగుంది, అర్థవంతంగా ఉంది. అప్పటికి ఒక వారం రోజుల ముందుగానే యేసుక్రీస్తు వారు ఆయన పారబుల్ చెప్తూ, ఉపమానం చెప్తూ, ఆయన ఇశ్రాయేలు ఏ విధంగా ఒక ద్రాక్ష తోటలాగా ఉంది అనే దాని గురించి ఒక ఉపమానం చెప్తాడు ఆయన. వారం రోజులు తిరగగానే ఆయన ఏమంటున్నాడంటే, నేనే ద్రాక్షవల్లిని అని చెప్తున్నాడు. ఇట్స్ వెరీ ఫెనామినన్. ఇశ్రాయేలు నుంచే రసధారలై ప్రవహిస్తాయి, ఎంతో గొప్ప సమృద్ధి కలుగుతుంది, దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అని చెప్పుకున్న ఇశ్రాయేలుతో ఆయన అనేది ఏంటంటే, ఇశ్రాయేలు గమనించు, నేను
నిజమైన ద్రాక్షవల్లిని. నువ్వు ద్రాక్షవల్లివే, కారు ద్రాక్షలు కాసావు, ఒట్టొట్టి ద్రాక్షవల్లివేమో నువ్వు, కానీ నేనైతే నిజమైన ద్రాక్షవల్లిని. ఆయన యొక్క విషయాలను మనం అర్థం చేసుకుందాం. మరలా మనం యెషయా దగ్గరికి తర్వాత వద్దాం. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఆయన ఏం చెప్తున్నాడు మనకు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ ద్రాక్షవల్లికి కారణం తండ్రి నాటినటువంటి ద్రాక్షవల్లి, తండ్రి పంపించినటువంటి దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు వారిని మనం గుర్తిస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను, ద్రాక్షవల్లిగా నాకు తీగలున్నాయి, ఆ తీగలేంటి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఎవరు తీసి పారవేస్తాడు? తండ్రి తీసి పారవేస్తాడు. వ్యవసాయదారునిగా ఆయన తీసి పడేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇది మనం గమనించుదాం. ఆయన ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాకున్నటువంటి తీగలు ఫలించేటట్టుగా ఉండాలి, ఫలించకపోతే వాటిని తీసివేయడం జరుగుతుంది. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇప్పుడు యేసు క్రీస్తు వారు నాకు కాపరి అని అనుకుందాం. కాపరికి గొర్రెలకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గర సంబంధమైన దానిలో ఆ గొర్రె తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాపరి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా గొర్రెలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందేమో. మరి ఆయన ద్వారంగా ఉన్నాడు అని అనుకుంటే కూడా ఆ ద్వారం బయట జరిగేటువంటి వాటి గురించినటువంటి అవగాహన మిస్ అవుతుంది. కానీ వాటన్నిటికంటే క్లోజ్గా ఉండేటువంటి రిలేషన్షిప్ ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఒక తండ్రికి కుమారుడికి ఉండేటువంటి క్లోజ్ రిలేషన్షిప్ కంటే గొప్పదేమని అనిపిస్తుంది. అదేంటది? నేనేమో ద్రాక్షవల్లిని, తీగలు మీరు. 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఈ ద్రాక్షవల్లి నుంచి తీగలుగా మనం అందరం ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. మనమందరం ఆ ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి తీగలు అంట. తీగలు వేరు, చెట్టు వేరు అని అనుకుంటారా? ద్రాక్ష చెట్టు అని అంటే ఆ ద్రాక్ష తీగలన్నీ కూడా ద్రాక్ష చెట్టుకు సంబంధించినయే. మల్లెపూల చెట్టు ఉంటుంది, అది కూడా అల్లుకుంటూ వెళ్తుంది. ఆ పైకి వెళ్ళి ఇది మల్లెపువ్వు కొమ్మ అని అంటారా సపరేట్గా, లేదా మల్లెపువ్వు చెట్టే అంటారా? మల్లె చెట్టే అంటారుగా. పైనుంచి కింద వరకు అంతా కూడా మల్లె చెట్టుగానే ఉంటుంది. అలానే ద్రాక్ష చెట్టు కూడా, ఆ చెట్టుకు ఉన్నటువంటి తీగలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? చెట్టుకు సంబంధించినవే. ఆయన అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. బ్రాంచెస్, మీరందరూ నాకు బ్రాంచెస్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ ఆ బ్రాంచ్ని మనం కట్ చేసి పక్కన పెట్టామనుకోండి, పర్వాలేదా? బ్రాంచ్కి ఆ తీగ బాగానే ఉంటుందా? అమ్మయ్య, ఎంతకాలానికి నేను దూరంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఇప్పటిదాకా నేను దానికి అతుక్కొని ఎంత విసుగొచ్చిందంటే, అది ఎంత కష్టం అంటే అని అనుకుంటుందా? అదేదైనా అనుకొని, ఎందుకంటే కాసేపటిగా చచ్చిపోతుంది, దానిలో ఎలాంటి జీవం ఉండదు, ఎండిపోతుంది, ఉపయోగం లేనిది అయిపోతుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తారు కానీ పడిపోయిన కొమ్మలను పట్టుకుంది వేల కడతారు ఎవరన్నా? దానికి ఎలాంటి ఉపయోగం లేవు. గొర్రెల దగ్గర, కాపర్ దగ్గర నుంచి గొర్రెలు కొంచెం దూరంగా వెళ్ళి మళ్ళీ వస్తాయేమో, కానీ ఒకసారి కట్ చేయబడినటువంటి తీగని మరలా అతికించడం చేయరు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో. నిలిచి ఉండడం, అందరం చెప్దాం ఒకసారి. నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో మనం చదువుతాం అబాయిడ్ ఇన్ మీ అంటే ఏంటి? జీవించడం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయనలో జీవించడం, ఆయనలో ఫలించడం, ఆయనతో అంటు కట్టబడి ఉండడం, విడవకుండా ఉండడం, హత్తుకొని ఉండడం.
ఏమాత్రము దూరంగా వెళ్లకుండా ఉండడం. క్రైస్తవ జీవితం ఏదో పండగ ముచ్చట్లలాగానో, ఆదివారం ముచ్చట్లలాగానో, ప్రార్థన కోటాల ముచ్చట్లలాగానో మారితే కుదరదు. ఈవెన్ దైనందినంగా కూడా ఉదయాన్నే లేచినప్పుడు ముచ్చట, సాయంత్రం పడుకునేటప్పుడు ముచ్చట, లేకపోతే భోజనం చేసేటప్పుడు ముచ్చటలాగా దేవునికి స్థానాన్ని మనం కల్పిస్తూ ఉంటామేమో. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నో 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 నో, యూ హ్యావ్ టు అబాయిడ్ ఇన్ మీ. నాతో నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ యువర్ సోర్స్ ఆఫ్ లైఫ్ హ్యాస్ టు బి మీ. నీకు జీవాన్ని కేవలం నువ్వు పొందుకోవాల్సింది నా దగ్గర నుంచే. నువ్వు ఇక దేని వైపుకైనా వెళ్ళి నేను ఆ జీవం నాకు కావాలి, ఏమంటే ద్రాక్ష తెగుండి నాకు మామిడి పళ్ళు కాస్తే భలే ఉంటుంది అని అనుకుంటే ఎలా ఉంటుంది? మామిడి చెట్టుకున్న బ్రాంచ్లు లాగా నా బ్రాంచ్ లేదు, నేను ఒట్టిగా వంగిపోతున్నాను, దాని కొమ్మలాగా నేను ఉండాలి అని కోరుకుంటే ఎలా ఉంటుంది? కుదురుతుందా? మనం యేసుతోటి అంటు కట్టబడేటువంటి జీవితాలను మనం కలిగి ఉండాలి. మనకి మిగతా బ్రాంచెస్ అన్నీ విపరీతంగా కనపడవచ్చు, అవి బలంగా కనపడవచ్చు, స్టేబుల్గా కనపడవచ్చు, ఎక్కువగా గొప్పగా కనపడవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నాలో మీరు నిలిచి ఉండండి, మీకు జీవం ఇచ్చేది నేను. ఇంకొక దాన్ని నువ్వు కాస్తే కుదరదు, నాలో కూడా నువ్వు ఫలాన్ని కాయాలి. ఇశ్రాయేలు ఎట్లాంటి ఫలం కాసిందట? 6 ద్రాక్షలు కాసిందట. మనం యేసుతోటి వెంబడించే వారిని ఫలాన్ని ఫలించాలి. ఆ ఫలం కూడా ఆయన ఫలమై ఉండాలి, నిలిచి ఉండేటువంటి ఫలమై ఉండాలి. పనికిరాని ఫలంగా ఉండడానికి వీల్లేదు, ఎలాంటి ఫలం నేను కాయనడానికి వీల్లేదు. యేసుని వెంబడించేటువంటి వాళ్ళు వారి జీవితంలో ఎటువంటి కనపడేటువంటి మార్పు లేదు అని అంటే వారిలో ఫలం ఏమీ లేదని అర్థం. మొన్న మధ్య మాట్లాడుకున్నాం ఆత్మ ఫలం గురించి. ఆత్మ ఫలం అనేటువంటిది నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అనడానికి ప్రాముఖ్యమైనటువంటి ఎవిడెన్స్. నీ జీవితంలో ఆ ఫలం లేదు అనంటే, ఆ ఫలం అనుదినము ఎదగడం లేదు అనంటే, ప్రతి సీజన్లో ఇది ఎదుగుతూ ఉంది అనే విధంగా మన జీవితంలో లేకపోతే మనం నిజానికి ఆయన్ను కలిగి లేము, మనం అంటు కట్టబడి లేము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. లేదండి నేను అంటు కట్టబడే ఉన్నాను, నేను క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో అన్నీ చేస్తున్నాను అని అంటావేమో, కానీ నువ్వు ఫలించకపోతే నీకు టైం అయిపోతుంది. ఆయన ఏమంటున్నాడు? ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పడేస్తాడట. ఫలించినటువంటి తీగలు బరువు. ఒట్టిగా కూర్చొని నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ సంవత్సరాల తరబడి అలానే గడిపేస్తూ ఉన్నావే తప్పితే ఎటువంటి ఆత్మ ఫలాన్ని నీలో ఫలించడం లేదు. నీ యొక్క జీవితంలో నుంచి ఆయనకి సాక్షిగా జీవించడం కనబడడం లేదు. నీ జీవితంలో ఎట్లాంటి మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, నీ యొక్క ఆలోచనలో మార్పు లేదు. నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని ఉపయోగిస్తున్నావు అనే విషయంలో మార్పు లేకపోతే మనం ఫలింపని తీగలాగా ఉంటున్నాం. ద్రాక్ష చెట్టులో ఉన్న లోపం కాదది. మన దేవుడు పరిపూర్ణమైన వాడు, ఆయనలో ఎటువంటి లోపం లేదు. కానీ ఆయన నుంచి వచ్చే జీవాన్ని మనం అడ్డుకుంటున్నామేమో. కాసేపు కట్ చేసి కాసేపు అతికిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? కాసేపు కట్ చేసి మళ్ళీ కాసేపు అతికించడం, కాసేపు కట్ చేసి మళ్ళీ అతికించడం, కాసేపు కట్ చేసి మళ్ళీ అతికించడం. ఏమవుతుంది అప్పుడు? ప్రతిసారి చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతుంది, చచ్చిపోయి బ్రతుకుతాయి. కొంతమంది జీవితాలు ఎలానే ఉంటాయి. కొన్నిసార్లు బాగా దిగిపోతారు, పాపంలో దిగిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మరలా వస్తారు. మరలా వచ్చి ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను పాపిని ప్రభువా, మరలా పశ్చాత్తాపడతారు, మరలా కట్టబడతారు. కట్టబడిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళా కట్ చేయబడతారు. ఈ కట్టబడిన వెంటనే వాళ్ళు ఫలిస్తారా? ఫలించరుగా. కట్టబడిన తర్వాత పద్దంతా వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్తది రావడం ప్రారంభమయ్యాలి. ఈ కొత్తది రావడం ప్రారంభం అయ్యేటప్పటికి మళ్ళా కట్ చేయబడతారు. ఎందుకో నిలిచి ఉండడం అంత బాధ. ఎప్పుడు కొత్తదే కావాలి నాకు, ఒక చోట ఉండడానికి కుదరదు. కుదురుగా ఒక నెల రోజులు ఉన్నామంటే అమ్మో ఏదో సాధించినట్టు అయిపోతుంది. అర్జెంటుగా కట్ చేయబడాలా, వెళ్ళాలా, అన్నీ చేయాలి, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి ప్రభు, నన్ను తప్పు చేశాను, నేను మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి. ఆయన మంచోడు కాబట్టి మళ్ళీ నేను అంటు కట్టేసేస్తాడు. మరలా ఫలించడం స్టార్ట్ చేస్తావు, మళ్ళా కట్ చేస్తావు. అది ఎప్పటికీ కూడా ఫలింపదు. ఎందుకని? నిలిచి ఉండడం కావాలి. ఇఫ్ యూ డోంట్ అబాయిడ్, నిలిచి ఉండడం నువ్వు చేయకపోతే ఎటువంటి ఉపయోగం లేదు.
నిలిచి ఉండడం. సో యేసుక్రీస్తు వారిలో మనం నిలిచి ఉండాలి. ఇశ్రాయేలుతో నిలిచి ఉండడం కాదు. ఆ రోజుల్లో జనాలందరికీ కూడా ఇశ్రాయేల్ వైపు చూడండి, ఇశ్రాయేల్ వైపు చూడండి, ఇశ్రాయేల్ నుంచి రక్షణ వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నా వైపు చూడండి, నా నుంచి మీకు రక్షణ వస్తుంది. ఏ మనుషుని ద్వారా, ఏ వ్యవస్థ ద్వారా, ఏ సంఘం ద్వారా, ఏదో పేరు ద్వారా రాదు, కానీ కేవలం యేసు ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. యేసు ద్వారా మాత్రమే మనం జీవింపబడతాం. యేసు ద్వారా మాత్రమే మనం ఫలిస్తాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు జీవం ఆయనే. ఆయనలో మనం నిలిచి ఉంటేనే కానీ మనకు ఎట్లాంటి ఉపయోగం ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయనలో ఏం చేయాలి? మనం నిలిచి ఉండాలి. సో కాసేపు ఇటు కాకుండా మనం ఉండాలి. లోకంలోనికి మనం వెళ్ళిపోతూ, లోకాన్ని వెంబడిస్తూ, ఈ లోక మర్యాద చొప్పున జీవించాలని మనం ప్రయత్నిస్తే దేవుని చిత్తానికి మనం దూరంగా వెళ్ళిపోతాం. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మనం చూస్తాం ఏమని? ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మనం దాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాద అంతా మనకి చాలా విషయాలను చూపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డూ, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ గ్రో, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్. వాటి మీద నువ్వు బంబార్డెడ్గా నింపబడుతూ ఉంటే, అదే విధానంలో నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఆ విధంగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉంటే, దేవుని చిత్తంలో నువ్వు అడగడం ఉపయోగం లేదు. దేవుని చిత్తాన్ని, ప్రభువా నీ చిత్తం ఏంటి నా జీవితం పట్ల అని అడుగుతూ చుట్టూ ఉన్నటువంటి వాటిని బట్టి నేను అలా ఉండాలని ఆశపడితే కుదరదు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. దేవుడి యొక్క చిత్తం చాలా మంచిది, చాలా ఉత్తమమైంది, సంపూర్ణమైంది. అది లోకానికి చాలా ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ట్రెండ్ ఆఫ్ లైఫ్. లేకపోతే ఇది భూమి ఉన్నటువంటి జాబ్స్, ఇదిగో ఇది అది అని లోకం ఒక దాని తర్వాత ఒకటి ఎరవేస్తూ ఏదేదో చేపిస్తూ ఉంటే దాని వెనక మనం పరిగెత్తే విధంగా ఉండకూడదు. గాలికి చెదరకొట్టు పొట్టులాగా మనం ఉండకూడదు. ఎటు గాలి వస్తే అటు పరిగెత్తడం, అది కాదు దేవుడు మనల్ని కోరుకుంటుంది. మనం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా కదలకుండా మనం ఎదిగే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ దేవుడు మనల్ని నాటాడో అక్కడ నిలబడి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎటువంటి క్షామం రాకుండా, కరువు రాకుండా కాపాడేటువంటి వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. రైతుని అడిగితే ఒక మంచి రైతు ఏం చేస్తాడు? ఏ కాలంలో ఏదేయాలో అది వేస్తాడు. ఏ కాలంలో వాటర్ పెట్టాలో తెలుసు, ఏ కాలంలో వాటర్ తీసేయాలో తెలుసు. జాగ్రత్తగా వ్యవసాయదారుడిగా చూసినట్టుగా నేను నిన్ను చూస్తానని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. నిన్నెలాగా నాటేశాను, నువ్వు గాలికి అలా పెరిగిపోని దేవుడు వదిలిపెట్టట్లేదు. ఆయన మనల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు. మనకు వచ్చే ముళ్ళ కంచెని తీసేస్తున్నాడు. మృగాల నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు. అపాయాల నుంచి, శోధనల నుంచి దేవుడు మనల్ని దూరం చేస్తూ ఆయన మనల్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు. నువ్వు ఫలించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఫలించకుండా ఇంకా ఏదో కంపారిజన్స్ తోటి మనం బ్రతుకుతూ ఉంటే అది కుదరదండి. యేసులో నువ్వు అంటు కట్టబడి ఉన్నావు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిలిచి ఉండడం, ఫలించడం, ఎదగడం, ఇవన్నీ కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాన్ని మనం చూసుకుందాం. యేసుక్రీస్తు మనలో ఒక భాగంగా ఉన్నాడా? అంటే ఆయనలో మనం ఒక భాగంగా ఉన్నామా? లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆయనను గుర్తించే వారిగా మనం ఉన్నామా? మన జీవితంలో ప్రతిదాన్ని కూడా ఆయన ద్వారానే మనం పొందుకున్నాము అనేటువంటి అవగాహన మనం కలిగి ఉన్నామా? ఎవ్రీథింగ్ అబౌట్ us comes from him, whether we realize it or not. అది మనం గుర్తించిన రోజున దాని సోర్సెస్ని వెతకడం ఆపేస్తాం. కష్టపడతాం, ఫలిస్తాం, దేవుని కోసం గొప్పగా వాడబడతాం. మనం ఫలించినప్పుడు తండ్రి మహిమ పొందుతాడని మనం చదువుతున్నాం. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎవరి సోర్స్ తోటి? యేసు అనేటువంటి సోర్స్ తోటి మనం ఫలించాలి. ఇంకొక సోర్స్ని బట్టి కాదు. నీ జీవితంలో ప్రమోషన్స్ నువ్వు చూస్తున్నావు అనుకోండి, ఆ ప్రమోషన్స్ని దేవుని యొక్క కృప ద్వారా నువ్వు పొందుకోవాల్సిందే, కానీ నీ శక్తితో నువ్వు పొందుకుంటున్నావు అనుకుంటే కుదరదు. ఎందుకని? హీ గివ్స్ ఇట్ టు యూ. మనుషులను ఆశ్రయిస్తే, శరీరాలను ఆధారంగా చేసుకుంటే వారందరూ కూడా నిన్ను మధ్యలో వదిలేసేటువంటి వారే. మాయ మాటలు చెప్పేటువంటి వారిని చూస్తున్నాం. మనుషుల యొక్క మాటలు చాలా తీయగా కనబడతాయి. వారి యొక్క మాటలు వింటూ ఈ రోజులు ఫ్రాడ్యులెంట్ ఈవెంట్స్కి ఎంతమంది పాల్పడుతున్నాం?
ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దేవునిని మరచి, దేవుడే మనకు సమస్తమును ఇవ్వగలిగిన వాడు అనేది మరచి మనం అడ్డదారులు త్రొక్కడం ప్రారంభిస్తే అది మనకి జీవితానికి సరి అయిన ఫలంగా ఉండదు. ఫలం ఉంది, నాకు ఐఎమ్ వెరీ మచ్ రిచ్, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇలా ఉండేవాడిని అని నువ్వు గొప్పలు చెప్పుకోవచ్చేమో. ఆ ఫలం కారు ద్రాక్షలా లేకపోతే మంచి ద్రాక్షలో నువ్వు చూసుకోవాలి. యేసు నుంచి వచ్చేటువంటి జీవంతో నువ్వు వాటిని ఫలిస్తున్నావా, లేకపోతే పనికిరాని ఫలాన్ని ఫలిస్తున్నావా? లోకం గుర్తించేటువంటి ఫలితం లేకపోతే ఫలం, దేవుడు దాన్ని గుర్తించడం లేదు. ఆయన స్టాండర్డ్స్ ఏంటో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. యవనస్తులుగా ఈరోజు మనం చూసుకుందాం. ఒకవేళ మనం బాగా టాలెంటెడ్గా చక్కగా దేవుని కోసం వాడబడాలనే ఆశతోటే నువ్వు మ్యూజిక్ నేర్చుకోవచ్చు, వర్షిప్ లీడింగ్ నేర్చుకోవచ్చు, చాలా గొప్పగా నువ్వు కీబోర్డ్ ప్లే చేయొచ్చు, గిటార్స్ ప్లే చేయొచ్చు, డ్రమ్స్ ప్లే చేయొచ్చు, చక్కగా నువ్వు పాటలు పాడొచ్చు, దేవదూతల్లాగా నువ్వు పాటలు పాడొచ్చు. కానీ నీ జీవితంలో పవిత్రత అనేది లేకపోతే నువ్వు ఎంతమంది చేత గుర్తించబడినా దేవుని నోటి నుంచి ఉమ్మి వేయబడినట్టుగా అవుతుంది మన జీవితం. హీ డస్ నాట్ లైక్ ఇట్, హీ డస్ నాట్ టేక్ అవర్ వర్షిప్. మన యొక్క ఆరాధనను దేవుడు ఏమాత్రం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా నా అర్పణ తీసుకో అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా? లేదు. నీ అర్పణ ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, నువ్వు దేవుని స్వరాన్ని వినే వ్యక్తివైనా అయి ఉండొచ్చు, కానీ నీ జీవితం దేవునికి లోబడేదిగా లేకపోతే, పవిత్రతను కలిగినటువంటి విధంగా లేకపోతే, దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే, దేవుడు అంగీకరించినటువంటి ఆరాధన మనం కలిగి ఉంటున్నాం. మనం లోకం ఉన్న ట్రెండ్స్ని బట్టి నడిచే వారిగా మనం ఉండకూడదు. దేవుని యొక్క నియామకాల్లో దేవుడు మనల్ని ఏదైతే కోరుకుంటున్నాడో అటువంటి విషయాల్లో ఎదగడానికి మనం ఇష్టపడాలి. పరిశుద్ధతలో ఎదగడానికి మనం ఇష్టపడాలి. దేవునికి లోబడేటువంటి విషయంలో ఎదగడానికి మనం ఇష్టపడాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించే విషయంలో మనం ఎదగాలి. దేవుని భయం బొత్తిగా లేనటువంటి జీవితాలను మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దేవుని భయం లేదు. ఎవరైనా మనుషులు ఉంటే ఒక రకంగా, మనుషులు లేకపోతే ఒక రకంగా జీవించేటువంటి తరం ఈ తరం. కనిపిస్తే ఒక రకంగా, రహస్యంగా మరొక రకంగా, ముందు మాట్లాడితే మరొక రకంగా ఉంటారు, రహస్యంగా మాత్రం వాళ్ళు మాట్లాడితే వేరే రకంగా ఉంటారు. అంతర్గతంలో చాలా లోతైన గొయ్యిలు కలిగినటువంటి జీవితం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి తరం, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి తరాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మనం జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఆయనతో అంటు కట్టుబడి జీవించాలి. ఇదిగో ఈ కొమ్మ కొంచెం వచ్చేసి నాతో పాటు రావచ్చు కానీ అడిగితే వస్తుంది. అది ఏమంటుంది? ద మూమెంట్ దట్ ఐఎమ్ ఆఫ్ దిస్, ఐఎమ్ గాన్, మై ఐడెంటిటీ ఈస్ గాన్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. నేను నా యేసుకు ఏమాత్రం కూడా విముఖంగా ఉండడానికి ఇష్టపడను. ఐ విల్ నాట్ బి కట్ ఆఫ్, ఐ విల్ నాట్ బి కట్ ఆఫ్. జాగ్రత్తగా ఆయనలో మనం ఎదగడానికి చూసుకోవాలి. ఇట్ ఈస్ హిస్ డిజైర్. మనం అందరం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు నిలిచి ఉంటున్నావా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా యూ డు నాట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్. ఏ మతంతో ఇక దేనితోటి ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఒక వ్యక్తితోటి ఆధారపడాలని వాక్యం మనతో చెప్తుంది. నేను నా మీద ఆధారపడండి, నాతో పాటుగా ఉండండి, నన్ను వెంబడించండి, నాతో అంటుకట్టబడి ఉండండి, నాలో నుంచి జీవం మీలోనికి ప్రవహిస్తుంది. ఐఎమ్ ద సోర్స్. ఎక్కడికో వెళ్ళమని ఆయన చెప్పట్లా, నువ్వు కూర్చొని ప్రార్థన చేయి దేవుడికి సోర్స్ ఇస్తాడు కాదు. నన్ను వెంబడించు, నాతో అంటుకట్టబడి ఉండు. ఆన్ గోయింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో లోతైనటువంటి ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాతో కొన్నిసార్లు అప్పుడప్పుడు వచ్చి కలవండి అని ఆయన చెప్పట్లా, నాతో నిలిచి ఉండు అని ఆయన చెప్తున్నాడు. ఎవ్రీ టైం ఆయనను మన యొక్క జీవితంలో ప్రతి దానిలో కూడా మనం ఇన్వాల్వ్ చేసేవారిగా ఉండాలని మనం ఇష్టపడాలి. చాలాసార్లు మనం బాగా ఎఫర్ట్స్ పెడుతుంటాం ఫలించడం విషయంలో. చాలా కష్టపడుతున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, అది సాధించాలని ఇది సాధించాలని చాలా ఎఫర్ట్ పెడుతున్నాను,
తిండి తిప్పలు మానుకొని చేస్తున్నాను, చాలా గంటలు నేను ప్రయాసపడుతున్నాను, ఇంకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఒకవేళ అనిపిస్తే నువ్వు నిజంగానే కష్టపడుతున్నావు. కాకపోతే దేవునితో సహవాసంలో నువ్వు ఉన్నావా అనే దానికంటే ప్రాముఖ్యమైంది. నువ్వు కష్టపడితే కాదు నువ్వు ఫలించేది, ఆయనతో అంటు కట్టబడి ఉంటే ఫలిస్తావు. దాన్ని నువ్వు మర్చిపోతే కుదరదు. ఎఫర్ట్ వితౌట్ ఇంటిమసీ ఈజ్ ఎంప్టీ. అది ఎంత గొప్ప ఎఫర్ట్ అయినా కానీ ఇంటిమసీ లేకపోతే శూన్యం. ఎంత కష్టపడే వ్యక్తి అయినా కావచ్చు, దేవునితో వ్యక్తిగతమైన సహవాసం లేకపోతే శూన్యం. ఒక 10 మందికి నుంచొని 10 మంది ముందు మనం చాలా చక్కగా పాటలు పాడొచ్చు, చాలా చక్కగా మనం వాక్యాలు చెప్పొచ్చు, చాలా చక్కగా పరలోకాన్ని కూడా తలపించేటట్టుగా మనం చేసే వాటిని అన్నింటినీ చేయొచ్చు. కానీ అంతరంగంలో వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా లేకపోతే, ఆయన యందు ఆనందించే వ్యక్తిగా లేకపోతే, ఆయన కంపెనీని ఇష్టపడే వ్యక్తిగా నువ్వు లేకపోతే, ఇట్ ఈస్ ఆల్ ఫర్ నథింగ్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీ అంతరంగ జీవితం గురించి నాకు తెలియదు, దేవునికి మాత్రం తెలుసు. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఎలా ఉంది అనే విషయం పరిశుద్ధాత్ముడు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. నిన్ను ఖండించడానికి కాదు, నీతో పాటుగా నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు సంతోషించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. నీతో పాటుగా సంతోషించాలని కోరుకుంటున్నాడు. నేను తలుపు తడుతున్నాను, ఆ తలుపు ఓపెన్ చేస్తే నేను మీ ఇంట్లోకి వచ్చి మీతో పాటు భోజనం చేస్తానంటున్నాడు. మీతో వచ్చి కూర్చొని నేను టీచ్ చేస్తానని ఆయన చెప్పడంలా, నేను వచ్చి మీతో కర్ర పట్టుకొని మీకు నేర్పిస్తానని చెప్పడంలా, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ, ఐ వాంట్ టు ఎంజాయ్ అ మీల్ విత్ యూ, కంపెనీ విత్ యూ, ఐ జస్ట్ వాంట్ టు బి దేర్ విత్ యూ. దేవుడు మనతో కలిగి ఉండాలనుకుంటున్నటువంటి ఆ సహవాసంలోనికి మనం రావడం ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ సహవాసం లేకపోతే మనం చేసే ప్రతిదీ కూడా చాలా గొప్ప ఎఫర్ట్ లాగా కనపడుతుంది. చాలా కష్టపడిపోతున్నాం, అయినా కానీ ఇంతే వస్తుంది, లిమిట్లోనే వెళ్తున్నానని నీకు అనిపించవచ్చు. దేవుడు నీకు లిమిట్లెస్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయనతో నువ్వు జీవిస్తే, ఆయన మనల్ని బలపరుస్తుంటే మనం ఎంత దూరమైన వెళతాం, ఏదైనా చేయగలుగుతాం. We see in the Bible there are many people. ఉదాహరణకి మనం పేతురు గారిని తీసుకుందాం. పేతురు గారు ఏం చేశారు? యేసుక్రీస్తుతో ఉండడానికి ఆయన అన్నిటిని విడిచి వచ్చాడు. కానీ చివరికి తనకు చాలా కష్టం అనిపించింది. ఆయన అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. అదే రాత్రి ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అంతగా శోధించబడ్డాడు. అట్లా డినే చేయబడినటువంటి ఆయన్ని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వదిలేశారా? తనతో మరలా అంటు కట్టబడే వ్యక్తిగా తనని తీర్చిదిద్దారు. ఎంతగా అంటే తనకి ఏమాత్రం కూడా బెదరకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా తన జీవితాన్ని యేసుతో పాటుగా జీవించడానికి ఆయన ముందుకెళ్ళాడు. తన జీవితంలో ఎప్పుడు కూడా మరలా తిరిగి యేసు మీద వెనక చూపించడం ఎప్పుడు చేయలేదు. యేసుని ఎప్పుడు కూడా తెలీదు అనేటువంటి ఆలోచన కూడా రావడానికి వీల్లేనంతగా యేసుని వెంబడించాడు ఆయన. నేను ఆయనలో అంటు కట్టబడ్డాను అన్న విధానంలో పేతురు జీవించడం మనం చూస్తాం. అంటు కట్టబడినటువంటి పేతురు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఏమంటారంటే, నేను కాదు ఇకను క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉండేది. యేసుకు వ్యతిరేకంగా ఆయన జీవిస్తుంటే యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రత్యక్షమై, నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. నన్నెందుకు హింసిస్తున్నావు? సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలుతోటి ఆయన చెప్పిన మాట, నన్నెందుకు హింసిస్తున్నావు? సంఘం హింసించబడుతుంటే యేసుక్రీస్తు వారి యొక్క ఫీలింగ్ ఏంటి? ఆయననే హింసిస్తున్నారు. ద ట్రూ రియాలిటీ. నన్నెందుకు హింసిస్తున్నావు? ఆ మాట దగ్గర ఆయన నువ్వెవరివి అని తెలుసుకొని యేసుని వెంబడించడం ప్రారంభిస్తే ఇక ఏమాత్రం వెనక్కి తిరగకుండా పౌలు తన జీవితం మొత్తం కూడా క్రీస్తుని వెంబడించడం మనం చూస్తున్నాం. ఏమని? నేను కాదు జీవిస్తుంది, ఆయన నా యందు జీవిస్తున్నాడు. ఐఎమ్ ఇన్ హిమ్. నేను ఆయనలో ఉన్నాను. నేను ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిని. ఆయనకు వేరుగా నేను ఉండట్లేదు. ఐఎమ్ నాట్ సంబడి దట్ ఈస్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని అనుకోవడానికి వీల్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బాగుంటాను, ఆయన కొంచెం దూరంగా వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాను.
ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంటాను, ఆయన నుంచి దూరంగా వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాను. ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాను, నేను ప్రార్థన నుంచి వచ్చినాక కొంచెం అటు ఇటుగా అయిపోతాను. అందరి ముందుకు వచ్చినప్పుడు బాగానే ఉంటాను, ఒంటరిగా వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు అయిపోతాను. ఇటు అయిపోతున్నావు నువ్వు. నిలిచి ఉండు ఆయనలో. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. ఈ ఫాల్స్ రియాలిటీ ఏదైతే మనం బిల్డ్ చేసుకుంటామో, ఆయన నాకు దూరంగా ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉన్నాడు, లేకపోతే వాళ్ళతో ఉన్నాడు, ఆ పాస్టర్ గారితో ఉన్నాడండి, ఇది ఆ దైవజనుడితో ఉన్నాడు, ఆ సంఘంలో ఉన్నాడు, ఆ గ్రూప్లో ఉన్నాడు. దేవుడు ఆయన ఎక్కడ లేడండి. ఎచ్చడనక ఎక్కడో తిరుగుతూ ఉండేటువంటి వాడు కాదు ఆయన. మనలో నివసించేటువంటి వ్యక్తి ఆయన. He doesn't want to be away from you. కొన్నిసార్లు మనకు అనిపించొచ్చేమో, we want to get rid of him అని. కొంచెం దూరంగా ఉండు ప్రభువా, తర్వాత వస్తాను. He's not really bothering you. నువ్వు కోరుకుంటే నీ జీవితంలో మార్పును కలుగు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. He wants to be a helper to you. He doesn't dictate you into doing something. Dictation is not helping. నువ్వు అది చేసేయాలి ఖచ్చితంగా, అప్పుడే నేను నీలో ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా అని అంటున్నావు అంటే డిక్టేషన్. అది దట్స్ నాట్ హెల్పింగ్. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? హీ వాంట్స్ టు హెల్ప్ యూ. ఆదరణకర్త, నడిపించాలని కోరుకుంటాడు. ఇఫ్ దెర్ ఇస్ ఎవర్ హెల్ప్ దట్ యూ నీడ్, హీ వాంట్స్ టు బీ దేర్. సో రికగ్నైజ్ హిమ్. ఈజ్ అ జెంటల్మెన్. ఫోర్స్ ఎప్పుడు చేయడు ఆయన. బట్ హీ విల్ ఆల్వేస్ గైడ్ యూ ఇఫ్ యూ నీడ్ హిమ్ టు బీ గైడింగ్ యూ. సో ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా ఫీల్ అవ్వడం మానేద్దాం. ఫీలింగ్ ఎలా మార్చుకుంటావు? ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. స్పిరిట్ షల్ సెట్ యూ ఫ్రీ. ఆయనతో మనం జీవించడం మాత్రమే మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఆయనలో జీవించండి. వేర్ ఎవర్ యు ఆర్, అండర్స్టాండ్ అండ్ అక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని అక్నాలెడ్జ్ చేయండి. ఆయన నాతో ఉన్నాడు, ప్రభువా నాతో పాటుగా ఉన్నందుకు నీకు వందనాలు. మోషే గురించి మనం నేర్చుకుంటాం కదా, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళాం. We're not going. Without your presence, I'm not going anywhere. Make sure the places that you visit, నువ్వు వెళుతున్నటువంటి ఆ యొక్క విధానంలో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నీతో పాటుగా వస్తుందా? Does he want to accompany you? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయన వస్తాడు కదండి, మరి మళ్ళీ ఆయన వస్తాడని అడిగేది ఎందుకు అని అనొచ్చాము. బట్ ఈస్ దిస్ వాట్ యు వాంట్ అని దేవుడిని అడగడం. ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రాంతాల్లో నువ్వు ప్రయాణం చేస్తూ, ఆయనకి ఇష్టం లేనటువంటి ఆలోచనల్లో నువ్వు గడుపుతూ ఉంటే అదంతా కూడా ఆయనకు దుఃఖాన్ని తీసుకొని వస్తుంది. ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ. కొంతమంది అడుగుతారు, ఆ పండు తినేటప్పుడు ఎవరు ఆపేస్తే అయిపోయింది కదా పని, వచ్చేసి చెంప మీద ఒకటి కొట్టేసి, అయ్యి బుద్ధి లేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఆపేయచ్చు కదా. గాడ్ ట్రస్ట్స్ యూ సో మచ్ దట్ యూ వుడ్ మేక్ ద రైట్ కాల్. నీ మీద దేవునికి ఉన్నంత నమ్మకం ఎంతదంటే, అపవిత్రత నీ మీదకి ఒళ్ళంతా కప్పుకొని వచ్చినా దులిపేసుకొని నువ్వు బయలుదేరుతావు తప్పితే దానికి ఏమాత్రం కూడా ఉంచుకోవడానికి ఇష్టపడవు అని దేవుడు నీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. యోబు గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు? యోబు నువ్వేమైనా చేసావా? ఏమైనా చేస్తావు నువ్వు అనుకుంటున్నావా? ప్రయత్నించి చూడు. యోబు లాంటోడు లేడు. దేవుడు ఒక మనిషి గురించి మాట్లాడే విషయం అది. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను కలిగిన మన గురించి దేవుడు ఇంకెంత ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకెంత ఎక్కువగా ఆయన కోరుకుంటాడు, గర్వపడతాడు. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ స్టాప్ ఆన్ యూ, బట్ హీ విల్ బీ వెరీ మచ్ సాడ్. మన జీవితంలో ఆయన చాలా దుఃఖపడతాడు. ఆయనకు వ్యతిరేకంగా దశలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన దుఃఖపడడం పక్కన పెట్టండి, ఆయన దుఃఖపడిన ప్రతి విషయంలో చివరికి మనం కూడా దుఃఖాన్ని తెచ్చుకుంటాం. అందరం చెప్దాం, ఆయనకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి. ఈ ట్రెండ్ ఇప్పుడు నడవట్లా, కొంచెం కూర్చోండి. మేము వేరే జనరేషన్, మా ట్రెండ్ వేరు, మేము కొంచెం చూపిస్తాం, నేర్చుకోండి, అప్డేట్ అవ్వండి, కొత్త సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, అప్డేట్ యువర్ వర్షన్. చాలా పాతగా వచ్చారు మీరు, పెంతెకోస్తు దినాన్ని వచ్చారు, ఇప్పుడు కొంచెం కొత్త వర్షన్ రావాలి. ప్రభువా కొత్త పెంతెకోస్తుని పంపించండి. లేదు, హీ ఈజ్ always working. He's active. There is no newer versions. His version is always existent. His version is everlasting. It does not need any updates because there are no bugs in him. ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ అప్డేట్ ఎందుకు చేస్తారు? ఏదో ఒక బగ్ వస్తుంది,
బగ్ అంటే పురుగులు ఆ సాఫ్ట్వేర్ని తినేస్తూ ఉంటాయి. ఏదో ఒక లూప్ హోల్స్ కనపడుతుంటాయి. దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కనపడితే దాన్ని రెక్టిఫై చేయడానికి ఇంకొక అప్డేట్ను పంపిస్తుంటారు. పరిశుద్ధాత్మకి అప్డేట్స్ అవసరం లేదు. ఎందుకని? ఈజ్ బగ్ ఫ్రీ. ఇట్స్ నాట్ మేడ్ బై సంబడి దట్ ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ బగ్స్ ఇన్ హిమ్. అసంపూర్ణంగా ఉన్నటువంటి మనం కలుగు చేసే వాటికి అసంపూర్ణంగా ఉంటుంది. కానీ సంపూర్ణమైనటువంటి దేవుడు కలుగు చేసినటువంటి దానికి ఎప్పుడు కూడా సంపూర్ణతే. హీ ఈజ్ అప్డేటెడ్ బట్ వీఆర్ అవుట్డేటెడ్ ఆల్ ద టైమ్. అని మనకు అనిపిస్తుంది ఇదేదో కొత్తదని. ఫ్యాషన్ టెక్నాలజీ చూడండి, అంతే అనిపిస్తుంది. ఏమని ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫ్యాషన్ మళ్ళీ తిరిగి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న వాళ్ళకి అది చాలా గొప్ప ఫ్యాషన్ అనిపిస్తుంది, పాత వాళ్ళకి అది పాత ఫ్యాషన్. అది మనకి ఎప్పుడు కొత్త తిరుగుతుండాలి. కొత్తదని మనం అనుకుంటాం కానీ అదేది కొత్తది కాదు. అందుకే ఇదంతా చూసి సొలొమోన్ గారు ఏమన్నారంటే, ఆకాశం క్రింద కొత్తది ఏది లేదు అనుకుంటాం కానీ ఏది కొత్తది లేదు, అన్నీ ఇలా తిరుగుతూనే ఉన్నాయి. కొత్త తరానికి ఇది కొత్తది అనిపిస్తుంది, పాత వాళ్ళకి అది పాతది అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ తరానికి ఇప్పుడు అంతా కూడా పాతది అనిపిస్తుంది, మళ్ళీ తర్వాతది కొత్తది అనిపిస్తుంది. ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వాటిని వెనకబడడం వృధా. ఎందుకంటే నువ్వు ఎంత కొత్తగా ఎన్నిసార్లు నువ్వు మార్చుకున్నా చివరికి అది నీకు చాలన్నదిగానే ఉంటుంది. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎలానో ఉండాలి, ఇంకా ఏదో విధంగా మార్చుకోవాలి, ఇలా మార్చుకుంటూనే ఉంటావు. ఆయన ఏమంటున్నాడంటే, see, you don't have to change anything, just be with me. I've bought you and I'm living with you. I will live with you for eternity. నువ్వు ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాతో నడుస్తూ ఉండు, నా అలవాట్లు నీకు వస్తుంటాయి. నాతో పాటుగా చిన్న చిన్న అలవాట్లు నీ లోపలికి వస్తూ ఉంటాయి. జస్ట్ ఎంజాయ్ మై కంపెనీ విత్ మీ. నాతో నువ్వు ఉండు, నీతో నేను ఉంటాను. నాలో నీవు, నీలో నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది కావాలో అడగండి, నేను నీకు ఇస్తాను. బట్ ఫస్ట్ లివ్ ఇన్ మీ. నాతో నువ్వు నివసించు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియ గురించి మనం చూస్తాం. ఆవిడ యేసుక్రీస్తు వారిని గర్భంలో మోయక ముందే దేవునికి లోబడే స్త్రీగా ఉంది. కాబట్టి దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహిస్తే చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకుని వచ్చింది. అంతటితో ఆగలేదు, ఎన్నో పెయించుకుండా ఆమె వెళ్ళింది. యేసుక్రీస్తు వారితో నడిచింది. ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళింది. ఏవిడి కూడా ఆయన మాటలు వింటుంది. అలానే ఆయన చిన్నప్పుడే ఒక ప్రవక్త చెప్తాడు, సిమెయోను అనే ప్రవక్త, ఏమని? నీ గుండెల్లోనికి ఒక కత్తి దూసుకుపోతుంది అని. తన సొంత కొడుకుగా ఉన్నటువంటి యేసు మరణిస్తుంటే దాన్ని అక్కడే నిలబడి చూస్తుంది. తనతో పరుగులెత్తుకు వచ్చిన ఈ బలాఢ్యులు అందరూ బైసెప్స్ వేసుకొని ఎక్కడికి పోయారు? అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఎవరు లేడు అక్కడ. ఆమె వస్తుంటే ఆమెతో పాటుగా ఉన్నటువంటి ఇంకొక ఆయన వచ్చాడు. హీఈస్ వెరీ క్లోజ్ టు జీసస్. దట్స్ వాట్ హీ టాక్స్ అబౌట్. ఏమని? యేసు బాగా ప్రేమించినటువంటి శిష్యుడు అని చెప్పుకుంటాడు. ఎవరు? యోహాను. మిగతా శిష్యులు ఎవరు కనపట్లా. యేసుతో నిలిచి ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రం అక్కడ కనపడ్డారు. ఎవరు వాళ్ళు? యేసు క్రీస్తు తల్లి అయిన మరియ, యోహాను శిష్యుడు, మగ్దలేనే మరియ, వీళ్ళందరూ ఆయన సహవాసంలో ఉండేటువంటి వారుగా ఉన్నారు. దే జస్ట్ వాంట్ టు ఫాలో హిమ్, దే వాంట్ టు బీ విత్ హిమ్. మరి మిగతా శిష్యులందరూ ఏమైపోయారు కదా? ఆశ్చర్యం అనిపిస్తుంది. బట్ ఆవిడ అంతటితో ఆగిపోలేదండి. అది అయిపోయిన తర్వాత కూడా ఆయన మరలా తిరిగి లేపబడ్డం విషయంలో వారందరూ కూడా దాన్ని గమనించిన వారిగా ఉన్నారు, గుర్తించిన వారిగా ఉన్నారు, చవి చూసిన వారిగా ఉన్నారు. తర్వాత ఆ పెంతెకోస్తు దినాన 120 మంది అక్కడ ఉంటే యేసు తల్లి కూడా అక్కడ ఉందని మనం చూస్తాం. ఆయన వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ హిస్ లైఫ్ ఇస్ కట్ ఆఫ్, నా పని అయిపోయింది అని అనుకోవడానికి కాదు. ఆయనతో పాటుగా నిలిచి ఉండడానికి ఇష్టపడినటువంటి తల్లిగా మనం చూస్తున్నాం. ఇన్ యువర్ లైఫ్ ఆల్ ద టైమ్, జాబ్ ఉన్నప్పుడు, జాబ్ లేనప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు, పెళ్ళి అయినప్పుడు, పెళ్లి కానప్పుడు, no matter what changes in your life, just walk with him. It's a long relationship with God. ఏ సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం మార్పులను చూసినా, ఆయనతో మనం కలిగి ఉండే సంబంధంలో మార్పు ఉండడానికి వీల్లేదు. దట్స్ ద లైఫ్ ఆఫ్ అ క్రిస్టియన్ అని అంటున్నాడు. నా యందు మీరు నిలిచి ఉండుడి. 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఆయన వాగ్దానం అది. మీరు నా యందు నిలిచి ఉండడానికి ప్రయత్నించండి, నేను ఖచ్చితంగా మీ యందు నిలిచి ఉంటాను.
ఇంకా తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. సో తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్టుగా మనం నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్టేయింగ్ విత్ జీసస్, వాకింగ్ విత్ జీసస్, బీయింగ్ రూటెడ్ ఇన్ హెమ్, ఆయనతో ఉండడం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, దేవా నీతో పాటుగా నేను నడుస్తాను, నీతో పాటుగా నేను నివసిస్తాను అని చెప్పడం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆ రోజు 40 రోజుల ఉపవాసాన్ని ఆయన చేసి బయటకు వచ్చేటప్పుడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను కనపడతాడు. మరలా దూరం నుంచి చూసి, అదిగో ఆయన లోకాన్ని మోసుకొని లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన చెప్తుంటే ఆయన పక్కన ఉన్న శిష్యులు ఈయన గురించే కదా ఎప్పుడు ఈయన చెప్తుంది అని చెప్పేసి ఆయన వెనక నడవడం ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆయనతో పలకరింపు లేకుండా దూరంగా ఆయన వెనక నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు వెనక్కి తిరిగి, ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు చూడాలనుకుంటున్నాం మేము అని అంటే, ఆయన ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలాన్ని చూపించి వాళ్ళకి బస్ ఇస్తాడట. అందరు కలిసి భోజనం చేస్తారని నేను అనుకుంటున్నాను. బస్ ఇవ్వడం అంటే హాస్పిటాలిటీ. దేవుడు వాళ్ళకి హాస్పిటాలిటీ ఇస్తాడు, కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడతాడు తన ఇంట్లోకి పిలిపించి. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో లివింగ్ విత్ జీసస్, ఆయనతో కలిసి మనం భోజనం చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంజాయింగ్ హిస్ కంపెనీ, బీయింగ్ ఫ్రూట్ఫుల్. ఆయనతో మనం లేకుండా ఫ్రూట్ఫుల్గా ఉండవు. నీ వ్యక్తిగతమైన జీవితంలో ఈరోజు మీరు ఆలోచన చేయండి. నీ జీవితంలో పరిస్థితులన్నీ మారుతాయి, అది మంచి అయినా చెడు అయినా. కొన్నిసార్లు అవి చాలా గొప్పగా అనిపించవచ్చు, బట్ అవి కూడా మారుతాయి. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు, అవి కూడా మారుతాయి. కొన్నిసార్లు రోగాలు వస్తాయి, తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటావు, అప్పుడప్పుడు నీకు జలుబు చేస్తుంది. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. అయితే యేసుతోటి మన సహవాసం మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు. మనం ఆయనతో నిలిచి ఉండడం ఆగిపోవడానికి వీల్లేదు. ఆయనతో నీవు కలిగి ఉండే సంబంధం ఏదైతే ఉంటుందో అది కదిలించబడకుండా ఉండాలి. సో నువ్వు గమనించుకో, ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి యేసుతో నువ్వు గడిపేటువంటి సమయం, యేసుతో నువ్వు గడిపేటువంటి ఆ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. గడిపే ఎంత సమయం గురించి గడుపుతున్నావు అని కాదు. నీ ఆలోచనలు, నీ దృక్పథం, ఆయన వైపు చూసేటువంటి ఆ యొక్క లాంగింగ్ ఆఫ్ ది హార్ట్, లాంగింగ్ ఆఫ్ యువర్ స్పిరిట్, అది నువ్వు కలిగి ఉన్నావా వ్యక్తిగతంగా అనేది నువ్వు క్వశ్చన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున. డూ వీ హ్యావ్ దట్ లాంగింగ్ టువర్డ్ గాడ్? ఆయనతో గడిపేటువంటి సమయం, వ్యక్తిగతంగా దేవునితో ఆయన కంపెనీని ఎంజాయ్ చేసేటువంటి మనస్సును మనం కలిపి ఉన్నామా? ఎవని మనస్సు నా మీద అనుకుని ఉంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా నేను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమనుకోవాలి? ఎవని మనస్సు ఆయన మీద అనుకుని ఉంటుందో. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ జస్ట్ వాండరింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్, నీ పరిస్థితిని బట్టి ఒక రకంగా, నువ్వు చూసేదాన్ని బట్టి ఒక రకంగా, వినేదాన్ని బట్టి ఒక రకంగా, మనుషులను బట్టి ఒక రకంగా, పరిస్థితులను బట్టి ఒక రకంగా మారుతూ ఉంది అని అంటే దట్ కెన్ హ్యాపెన్, బట్ డోంట్ లెట్ ఇట్ రూయిన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ కోపం వచ్చిందా, ఆయన దగ్గరికి వెళ్ళు, కోప్పడు ఆయన దగ్గర కాసేపు, తర్వాత సారీ ప్రభు అని చెప్పుకో. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన దాన్ని తీసుకొచ్చి నువ్వు వేరే దగ్గర ప్రదర్శించావు అనుకో, నీకున్న రూట్ ఆయనని మర్చిపోతున్నావు. You are just behaving like you do not have God at all on జీవితంలో. Because everything has to come back to the Lord. Your life comes from Him, not somebody else. Nobody in the whole world, no matter what relationship you have, will never be able to give you life. The life comes from Him. Joy comes from Him. Happiness comes from God. The peace comes from God. Faith comes from God. లాంగ్ సఫరింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దీర్ఘశాంతం దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆశా నిగ్రహం దేవుని దగ్గర నుంచి వస్తుంది. నో మ్యాన్ కెన్ గివ్ ఇట్ టు యూ. వైల్ వీ ఆల్ వాక్ టుగెదర్, వైల్ వీ ఆల్ ఎంకరేజ్ ఈచ్ అదర్, మన సోర్స్ అందరికీ కూడా దేవుడై ఉన్నాడు. వీ కెన్ నెవర్ బి సోర్సెస్.
నీ సంతోషానికి కారణం నేను ఎప్పటికీ కాను. ఒకవేళ అయితే ఒక 5 నిమిషాలు అవుతానేమో, అది కూడా ఊహాకల్పన. దట్ విల్ నాట్ లాస్ట్. సో ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్ టుడే, డూ యూ గో టు హెమ్? ఐ మీన్, డూ యూ రికగ్నైజ్ హెమ్ ఆర్ డూ యూ హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ హెమ్? ఆయనతో నువ్వు మాట్లాడేటువంటి అనుభవంలోనికి ఏది వచ్చినా ఆయన దగ్గరికి తిరిగి ఆయనతో మాట్లాడేటువంటి కాన్వర్జేషన్ కలిగి ఉండేటువంటి అనుభవంలోనికి మనం వెళ్తున్నాం. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ వీ టాక్ అబౌట్ ఫ్రమ్ బుక్ ఆఫ్ సామ్స్. సామ్స్లో ఏం చూస్తాం? కీర్తనలంతట్లో కూడా వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లోనున్నా దేవునితో కలిగి ఉండేటువంటి సహవాసంలో నుంచి పుట్టుకొచ్చినాయి ఆ పాటలన్నీ కూడా, కీర్తనలన్నీ కూడా, ప్రార్థనలన్నీ కూడా. దే ఆల్వేస్ గో టు ద లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ సంబడి దట్ గోస్ టు ద లార్డ్, యూ కెన్ నెవర్ హ్యావ్ ఆన్సర్స్. ఎందుకని? నో మ్యాన్ కెన్ గివ్ యూ ఆన్సర్స్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ ఇట్. ఐ కెన్ ప్రాబబ్లీ సజెస్ట్ సమ్ లాజికల్ థింగ్ టు యూ, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు బి ఆన్సర్ టు యువర్ హార్ట్. నో, ఓన్లీ గాడ్ కెన్ ఫుల్ఫిల్ ఇట్. So while you learn from each other, learn from others, read the God's word, but spend time with him. Go to him. ఆయనకు అవకాశం ఇవ్వండి నీతో మాట్లాడడానికి. ఆయన యొక్క మాటలు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ వాంటింగ్ టు హెల్ప్ యూ. చెప్పండి నాతో పాటుగా, హెల్పర్. హూ ఇస్ ఇట్? లార్డ్ ఇస్ అవర్ హెల్పర్. And he says, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. యాకోబు పత్రికలో మనం చదువుతాం 4వ అధ్యాయంలో ఏంటిది? నా వైపు మీరు తిరగండి, నేను మీ వైపుకి తిరుగుతాను. ఇన్ఫాక్ట్ హీఈస్ లైక్, ఐఎమ్ హియర్, హలో లుక్ ఎట్ మీ, ఐఎమ్ హియర్, నేను ఎక్కడే ఉన్నా, కొంచెం ఇటు తిరుగు, కొంచెం ఇటు తిరుగు. మన వర్షిప్ టీంలో వర్షిప్ లీడరు మ్యూజిషియన్స్ కోసం అప్పుడప్పుడు చూస్తుంటారు. మ్యూజిషియన్స్ బాగా లాస్ట్ అయిపోయి పాపం వర్షిప్ లీడర్ ఏమో ఆపాలని ట్రై చేస్తుంటాడు. మ్యూజిషియన్ ఏమో ఆపడానికి ప్రయత్నించట్లేదు, చూడడానికి కూడా ప్రయత్నించట్లేదు. ఇంకే ఇప్పుడు ఈ పాటలు చూడాలి. ఈ వర్షిప్ లీడర్ ఆ మ్యూజిషియన్ చూసుకుంటూ లీడ్ చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. పాపం ఏం చేయాలో తెలియదు. అవకాశం ఇస్తే అన్ని పక్కన పడేసి అక్కడికి వెళ్ళిపోయి, హే ఇటు చూడు అని చెప్పాలనిపిస్తుందేమో. యూర్ లైక్, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ, ఐ వాంట్ టు గివ్ యూ సమ్ సజెషన్. ది అదర్ డే వి వెంట్ టు కాటేజ్ ప్రేయర్ కదా. ఇక్కడ డ్రమ్మర్ తోటి నేనేం చెప్పానంటే, కొంచెం ఆగు నాయనా అని చెప్పాను. ఆ డ్రమ్మర్ అనుకున్నాడు, నేను సరిగా ప్లే చేయట్లేదు కాబట్టి ఆపమన్నారు, నేను ఇంకా ప్లే చేయకూడదు నేను ఎంచుకున్నాడు. దాని తర్వాత పాపం నేను పక్క వచ్చేసాను, ఇంకొక వర్షిప్ లీడర్ లీడ్ చేస్తున్నాడు. పాపం అప్పుడు ఆ పాట చక్కగా ప్లే చేయొచ్చు కదా అని చూస్తే ఈయన మాత్రం అలానే ఉన్నాడు. ఎందుకంటే మీరు వద్దన్నారు కదా అన్నట్టుగా. సరే నేను అక్కడ కూర్చొని, బ్రదర్ మీరు ప్లే చేయండి, మీరు ప్లే చేయండి అని చెప్పడానికి ఎంత ట్రై చేశానో నుంచి. నేను ఎంత ట్రై చేసినా ఏం చేస్తున్నా, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, నన్ను చూడు, నన్ను చూడు అంటే లేదు, ఆరాధనలో చేతులు ఒప్పుకుంటున్నాడు అనుకుంటున్నాడేమో. అలాంటప్పుడు మళ్ళీ అవతల కూర్చొని ఇంకో బ్రదర్ ఉండి, ఇదిగో కొంచెం ప్లే చేయమంటే, నేను ప్లే చేయ, లేదు అటు చూడు. అండ్ దట్ ఈస్ హౌ యు నో పీపుల్ లైక్, ఇదిగో కొంచెం దేవుడి వైపు వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. లేదు అయిపోయింది, నేను దేవుడికి నాకు సంబంధం లేదు అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ యూ కెన్ టర్న్ దెమ్ టు గాడ్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. నౌ గాడ్ కెన్ గివ్ యూ డైరెక్షన్ అండ్ దెన్ యూ మూవ్ ఆన్. బ్రదర్ ప్లే చేయండి అని అంటే ఈస్ హ్యాపీ, విల్ ప్లే ఇట్. We forget where to look. We forget where to look. So look unto the Lord. Look unto the Lord. మనం వేరే వాటిని చూస్తుంటే మునిగిపోతూనే ఉంటాం. పాపం ఆ రోజు నీళ్ల మీద నడవమనింది యేసుక్రీస్తే. నన్ను చూస్తున్నాడు అని చెప్తే బాగుండేదేమో. ఈయన పెద్దగా అడగల, నేను నడవచ్చా అన్నాడు, ఆయన రమ్మన్నాడు. తన కీ ఏంటంటే ఆయన వైపు చూస్తూ నడవడం. ఆయన వైపు చూడకపోతే ఏమవుతుంది? డౌట్స్ వస్తాయి. ఏమొస్తున్నాయి? డౌట్స్, సందేహం వచ్చేస్తుంది. యేసు వైపు నువ్వు చూడకపోతే నీకు సందేహాలు వచ్చేస్తాయి. వాట్ ఎఫ్, వాట్ ఎఫ్, వాట్ ఎఫ్, వాట్ ఎఫ్. ఒకవేళ నీ హృదయంలో ఈ రోజున ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే ఏంటి నా పరిస్థితి? ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే ఏంటి నాది? ఇది ఒకవేళ కాకపోతే ఏంటిది? ఇది నేను నేర్చుకోలేకపోతే ఏంటిది? ఇది నేను గుర్తించబడలేకపోతే ఏంటిది? నా జీవితం అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏంటిది 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 ఏంటిది? Look unto the Lord. He is the author and the finisher of your faith. నీ విశ్వాస జీవితంలో ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు, మధ్య అంతా కూడా ఆయనే. He is always with you.
ఒకవేళ ఆయన వైపు చూడకుండా నువ్వు జీవం, సర్వం, సమస్తం ఏంటిది సమాధానంతో జీవించాలని అనుకుంటే nobody can replace that. Nobody's words can replace it. Human relationships can never give you that happiness that comes from God, no matter who it is. We all have flaws. మనందరికీ దేవుడు అవసరం. దేవుణ్ణి కలిగిన మనం ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. Now that's something we all need to have. St. Augustine says, love, you will be fruitful. For without love, nothing is alive. Just love and you will be fruitful. ప్రేమించు, ఫలిస్తావు. ప్రేమ లేకపోతే ఏది కూడా జీవించలేదు. కానీ ఆ ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమించు, నువ్వు ఫలిస్తావు. యువర్ టాలెంటెడ్, నాట్ టాలెంటెడ్, ఇట్ డస్ నాట్ రియలీ మ్యాటర్. నువ్వు ఫలిస్తావు అంతే. నీ బ్యాక్గ్రౌండ్ డస్ నాట్ మ్యాటర్, నువ్వు ఫలిస్తావు. ఎందుకని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి. కీర్తనకారుడు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుని మాట అది. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దట్ ఈస్ ది ఓన్లీ కీ. యూ డు నాట్ గో అరౌండ్ అండ్ ఆస్కింగ్ ఫర్ రికగ్నిషన్. నాకు ఘనత రావాలి, నేను హెచ్చింపబడాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ప్రజలు నా జీవితం చూస్తే అబ్బా వాట్ ఆర్ లైఫ్ ఇట్ ఈస్, చాలా స్టడీగా ఉంది, బాగుంది అని నిన్ను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. దట్ డస్ నాట్ రియలీ మ్యాటర్. యూ లవ్ గాడ్ అండ్ యువర్ లైఫ్ ఇస్ సెట్. చాలా మంది సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. కొంచెం సెక్యూర్గా ఉండాలండి జీవితం. ఎలా ఉంటే అలా మీరు అన్నీ కొంచెం చూసుకోవాలి. వెనక ముందు మంచిగా ఉండాలి. ఎస్, మంచిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసును ప్రేమించడం, పరిశుద్ధాత్మను ప్రేమించడం. ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్, అందరూ భలే ఉంది జీవితం అంటారు. బెల్లం ఉన్న చోట ఈగలు ముసిరినట్టుగా నీ చుట్టూ ముసురుతారు. బట్ ఈ అంతరంగంగా నువ్వు కుళ్ళిపోతావు. సున్నం కొట్టిన సమాధుల్లాగా మనం మారుతాం. నాట్ వాట్ వీఆర్ ఆఫ్టర్. దేవునిని వెతికేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉందాం. అంటు కట్టబడే హృదయం. కొంచెం కొంచెంగా ఎవ్రీడే యు ఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ గాడ్. నెలకు ఒకసారి జీవం వస్తుందా చెట్లో నుంచి కొమ్మకి? ఇట్స్ ఎవ్రీడే థింగ్, ఎవ్రీడే థింగ్, ఎవ్రీడే థింగ్. ఎవ్రీడే యు గ్లీన్ ఫ్రమ్ హిమ్, ఎవ్రీడే యు లెర్న్ ఫ్రమ్ హిమ్, బీ రూటెడ్ ఇన్ హిమ్. ఆయనతో నివసించడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. Being with Jesus, the source of our faith, the source of our life. ఒకవేళ మనం ఫలిస్తున్నాం అనుకోండి, ఆ ఫలించే తీగ చక్కగా ఫలించడం కోసం ఆయన ఏం చేస్తాడట? ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఏం చేస్తాడు ఆయన? ఎక్కడుంది మనకది? 2వ వచనం ఏంటి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ, నాతో మీ మాట చెప్పండి, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అబ్బా, నువ్వు ఒట్టిగా ఫలిస్తూనే ఉంటే కుదరదట. ఆయన అంటున్నాడు, నువ్వు బాగా ఫలించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి నీలో పనికిరాని తీగలు ఉంటే వాటిని తీసేస్తాను నేను. దానికి అవకాశం ఇద్దాం దేవునికి. నువ్వు పనికిరాని తీగల్లాగా అంటే నువ్వు ఎదగకుండా నిన్ను ఆపేటువంటి తీగల్ని కట్ చేసేస్తాం. మన దొంగలు వెళ్ళినప్పుడు ఓ చెట్టు బాగా వంగిపోయి ఉంది. ఎందుకు వంగిపోయింది? దానికి చాలా కాయలు వచ్చాయి, జామకాయలు వచ్చాయి. ఆ జామకాయలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఎన్ని చెట్టు అంతటిని వంచేసినాయి. అరే కాయలు ఉన్నాయి కదా అని అనుకుంటే ఆ కాయలన్నీ ఎంతెంతగానే ఉన్నాయి. కాయలు పెరగట్లా, కాయల సైజు పెరగట్లా. ఫిల్మ్ నగర్లో ఇదివరకు మేము ఉండేటప్పుడు ఆ ఇంటి వెనక పనస చెట్టు ఉండేది, జాక్ ఫ్రూట్. అది కూడా అంతే, ఒక్కసారిగా చాలా ఫలాలు వచ్చాయి. ఆ ఫలాలన్నిటిని ఉంచేసాం అనుకో, అన్నీ ఎంతగా వచ్చేసేవి, మళ్ళా రాలిపోయేవి, ఇంతగా వచ్చి పండిపోయేవి. అప్పుడు ఏం చేయాలి? అవి చక్కగా ఫలించాలంటే, ఇంకా బాగా ఎదగాలంటే, ఆ ఫలం చక్కగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మిగతా వాటన్నిటిని కూడా కట్ చేసేయాలి, కొన్నిటిని మాత్రమే మనం ఉంచాలి. ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి ఫలాలని కొన్ని తీసేసామో అప్పటి నుంచి వాటి సైజు పెరగడం ప్రారంభమైంది, వాటి ఆకారం పెరగడం ప్రారంభమైంది. మనలో కూడా మనకు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ నుంచి దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు.
నీ జీవితంలో పనికిరానటువంటి సహవాసాల్లో నుంచి దేవుడు నిన్ను తొలగించాలని కోరుకుంటున్నాడు. బట్ విల్ యూ అగ్రీ విత్ హిమ్? దట్స్ ఎ కేస్. నీ పనికిరాని హ్యాబిట్స్ నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. విల్ యూ అగ్రీ విత్ హిమ్? చిన్నప్పుడు ఈ కొటేషన్ చదివాను. ఒక దైవజనుడు అన్నాడు, నేను చాలా సంవత్సరాలు జీవించాను, లేటుగా నిద్రలేచేవాడు, ఆలస్యంగా నిద్రలేచేటువంటి వాడు గొప్పోడైనట్టుగా నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు అన్నాడట. లేటుగా నిద్రలేచేవాడు గొప్పోడైనట్టుగా నేను ఎప్పుడు చూడలేదు అన్నాడట. అనుభవం నుంచి చెప్పాడు. అంటే లేటుగా నిద్రలేచేటువంటి అలవాటు కలిగిన వాళ్ళ సంగతి ఏంటిది, ఏమైందని చెప్తున్నాడు ఆయన. గొప్పవాళ్ళు అవ్వలేదు అంటే లేటుగా నిద్ర లేవకుండా ఉంటే, అంటే పెందలాడే నిద్ర లేస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. ఈ అలవాట్లన్నీ ఎవరినో ఇబ్బంది పెట్టడానికి చేసేవి కాదు, నువ్వు బాగా ఎదగాలి అంటే ఇవి జరగాలని చెప్తున్నారు. అలానే ఆయన అంటున్నాడు, నీలో ఫలించనటువంటి తీగలు కొన్ని ఉన్నాయి, నువ్వు బాగా ఎదగాలంటే వాటన్నిటిని నేను తీసేయాలి. నీకు వచ్చేటువంటి అన్నెసెసరీ తీగలన్నింటినీ నేను కట్ చేసేస్తాను. యూ జస్ట్ రిమైండ్ ఇన్ మీ. నీ దగ్గర నుంచి వచ్చేటువంటి మిగతా తీగలన్నింటినీ కూడా నేను కట్ చేయాలనుకుంటున్నాను. ఎవరు చేస్తారు ఆ కటింగ్ అంతా? ఎవరు చేస్తారు ఉంది అక్కడ? ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని ప్రతి తీగలను తీసివేస్తాడు ఎవరైనా, వ్యవసాయకుడు. సో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ తీగలన్నింటిని ఎవరు తీసేస్తారు? ఆయనకు అవకాశం ఇవ్వు. నా వల్ల కావట్లేదన్నా దీని నుంచి బయటికి రావడానికి, ఈ సహవాసం నుంచి బయట రావడానికి నాకు కుదరలా, ఈ సంబంధం నుంచి బయట రావడానికి నాకు while it may be hard for us to get rid of things, he's like, you don't have to do anything, you just agree with me. నేను ఫలించాలనుకున్నాను ప్రభు అని చెప్పు, మిగతా వాటి నుంచి నేను తప్పిస్తాను, నేను ముందుకు నడిపిస్తాను. సో జస్ట్ గివ్ హిమ్ దట్ స్పేస్ ఇన్ యువర్ లైఫ్. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారేస్తాడు. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగల్ని పారేస్తాడు, తీసేస్తాడు. దానికి అవకాశం ఇవ్వండి. చివరిగా ఇందాక మనం చదివినటువంటి యెషయా భాగానికి వెళదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. ఆయన అంటున్నాడు, ఈ ద్రాక్ష చెట్లు ఏదైతే మన ఇశ్రాయేలీయులు ఉన్నారో కారు ద్రాక్షలు కాస్తున్నారు, ఇప్పుడు నేను వాటిని బట్టి ఏం చేస్తానో చెప్తాను అంటున్నాడు. ఏం చేస్తాడట? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తాను, దాని కంచెను తీసేస్తా, అన్ని బరిగొడ్లన్నీ వచ్చేసేసి పశువులన్నీ వచ్చేసి దాన్ని తినేస్తాయి. ఇంకా అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. 7వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవాకు ఏంటంట? ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. అయితే ఏంటంట? వాళ్ళు ఏం చేయట్లేదంట, వాటిని జాగ్రత్తగా గమనించుదాం. ఆయన న్యాయము కావాలని చూడగా ఏం కనపడిందట? బలాత్కారం కనపడిందంట. వాళ్ళ జీవితంలో న్యాయం ఉండాలని దేవుడు ఆశపడ్డాడంట, కానీ బలాత్కారం కనపడిందంట. ఈరోజు మన జీవితంలో కూడా దాన్ని అప్లై చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ఏం చూస్తున్నాడు? నువ్వు న్యాయంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, బలాత్కారంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు.
బలవంతంగా నువ్వు పనిచేయాలని దేవుడు ఆశపడడంలా, ఎవరినైనా బలవంతంగా నువ్వు ఏదైనా చేపించాలని దేవుడు కోరుకోవడంలా. బలాత్కారంగా ఉండకు, న్యాయం కలిగి ఉండు. వీళ్ళు బలాత్కారం చేత జీవిస్తున్నారు. నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. నాకు నీతి కావాలి అని అంటే వాళ్ళు ఏడుస్తున్నారట. సో దేవునితో నడవడం అనేటువంటి విషయంలో ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన న్యాయాన్ని మనం వెతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. వెన్ వి డూ దాట్, ఇట్స్ లైక్ ఐఎమ్ ఇంప్రెస్డ్. దిస్ ఈస్ ద రైట్ ఫ్రూట్, ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఈస్ బీయింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. చెడు ద్రాక్షలు కాదు, కారు ద్రాక్షలు కాదు, మంచి ద్రాక్షలు ఫలిస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లో మంచి క్రియలు చేసేటువంటి జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. దేవుని ఆత్మచేత మనం నింపబడుతున్నప్పుడు సత్క్రియలు చేయడం యందు ఆసక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. న్యాయం చేయడం యందు ఆసక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన రాజ్యమును వెతకడంలో ఆసక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఆయన్ని వెతకడానికి మనం తీర్మానం చేసుకుందాం. ఆ మంచి విషయాలను వెతకడానికి మనం తీర్మానం చేసుకుందాం. రిజల్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. దాని గురించి నువ్వేమీ బాధపడాల్సిన అవసరంలా. నీ జీవితం తలెత్తుకునేటువంటి జీవితంగా ఉంటుంది. నీ జీవితం ఘనపరచబడేటువంటి జీవితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు, ఆయన వెతికేటువంటి వ్యక్తిగా ఉన్నావు, ఆయన పక్షంగా నిలబడేటువంటి వానిగా ఉన్నావు. ఆయన నా జీవంగా సోర్స్గా నువ్వు ఏర్పాటు చేసుకుని వెళ్తున్నావు. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్ యు ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు హిమ్. ఆయననే వెతుకుతున్నావు, ఆయన దగ్గరికి వెళుతున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళనటువంటి ఏ పరిస్థితి నీ జీవితంలో నువ్వు అనుమతించట్లా. నువ్వు ఒకరిని కలుసుకుంటున్నావు, నువ్వు వాళ్ళని ఇష్టపడుతున్నావు, ఈ సంబంధం కరెక్టా లేదా అనేటువంటి విషయం ఎవరితో నువ్వు మాట్లాడడంలా. బట్ యూ విల్ బి టాకింగ్ టు గాడ్. నీకు ఒక ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈ ఆపర్చునిటీ కరెక్టా కాదా నీకు తెలియడం లేదు. చూడడానికి చాలా బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి, ఎవరితో నువ్వు షేర్ చేసుకోవడంలా. బట్ యూ విల్ బి టాకింగ్ టు గాడ్. నీ బాగా ఆప్తులుగా ఉన్నటువంటి నీ స్నేహితులు నీ మీద ద్రోహం చేయడం ప్రారంభిస్తారు. యూ డోంట్ నో హూమ్ టు షేర్, బట్ యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ టు గాడ్ అబౌట్ ఇట్. ఎవ్రీ లిటిల్ థింగ్స్, ఎవ్రీ సింగిల్ థింగ్, యూ గో టు గాడ్ అండ్ టాక్ టు హిమ్ అబౌట్ ఇట్. రిజాల్వ్ విత్ హిమ్. ఆయన నీతో మాట్లాడతాడు ఇన్ రిటర్న్. He will tell you what to do. He will tell you who he is. He will tell you how he is looking at you. He will guide you. తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. Get close to God's word. Get close to spending time with him. You are never busy for it. దేవుని కోసం నువ్వు ఒకవేళ నేను బాగా బిజీగా ఉన్నాను అనుకుంటే, well, you will not have anything to be busy about later. There's nothing that you can ever hold in your life. He is the ultimate. He is the eternal hope. Christ, the hope of glory. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన జీవితాన్ని దేవునికి సబ్మిట్ చేసుకుందాం. ప్రభువా, నేను నీ మీద ఆధారపడాలని ఆశపడుతున్నాను. నేను నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. I don't want to be just coming and going, doing this and doing that, but I just want to serve you. I want to please you. ప్రార్థన చేస్తారా ఒక నిమిషం? అప్పగించుకుందాం దేవునికి. Submit yourself to the Lord. మన జీవితాన్ని దేవునికి సబ్మిట్ చేసుకుందాం. Word volume, please.
దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండే వారిగా మనం ఉండడానికి తీర్మానం చేసుకుందాం. దేవా, నన్ను మీరు కట్టండి నాయనా అని చెప్దాం. నన్ను నీ నుంచి దూరంగా వెళ్ళిపోకుండా సహాయం చేయండి అని అడుగుదాం. నీ మందిరము కట్టే పనిలో, నీ రాజ్యమును కట్టే పనిలో, నీ మందిరము కట్టే పనిలో, నీ రాజ్యమును కట్టే పనిలో యేసయ్యా ఆకర్షించు, యేసయ్యా ఆకర్షించు, యేసయ్యా ఆకర్షించు, యేసయ్యా ఆకర్షించు. నాలో ఉన్నవాడు నీవే యేసయ్యా, విడనాడని దేవుడవు నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడవు నీవే యేసయ్యా, విడనాడని దేవుడవు నీవే యేసయ్యా. చెప్దామా? నాలో ఉన్నవాడవు నీవే. గుర్తించుదాం ఆయన యొక్క స్థానాన్ని. విడనాడని దేవుడవు నీవే యేసయ్యా, నాలో విడనాడని దేవుడవు నాలో నీ వైపే ఆకర్షించు, నీ వైపే ఆకర్షించు, నీ వైపే. అడుగుదామా? దేవా, నేను దేనికో ఆకర్షించబడుతున్నాను. పనికిరాని సిగలను నా నుంచి దూరం చేయండి ప్రభువా. చేతులెత్తి చెప్తామా దేవునితో? ఒకసారి దేవుని చేత ఆకర్షించబడితే ఇక ఎల్లప్పుడూ కూడా ఆయనతో ఆశపడే జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.
ఆకర్షించండి నాయన, నీతో ఉండేటువంటి అనుభవంలోనికి. యేసయ్యా, యేసయ్యా, నీవైపే ఆయన ప్రేమను ఎరిగి ఉండి ఆయనతోటి నడిచేటువంటి వ్యక్తుల్లో నుంచి వాక్యం ఏం చెప్తుందంటే, దేమ ఇహలోకాన్ని స్నేహించి దూరం వెళ్ళిపోయాడట, ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడట. There's always a tendency of going back into the world or abiding with the world. ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని, ఆ మత్తు గొలిపేటువంటి వాటి వెనక పరిగెత్తడానికి ఇష్టపడేటువంటి తత్వం మనలో లేకపోలేదు. ఇదిగో ఈ రోజున ప్రభువా, నేను లోక స్నేహంతో పరిగెత్తే వ్యక్తిగా నేను ఉండకుండా సహాయించండి. లోకాన్ని ప్రేమించుడు యేసయ్యా, నీవై ఆకర్షించు, నీవై ఆకర్షించును మనసులను. ఆకర్షించడు నీ వైపు ప్రేరేపించు, మనస్సులను నీవైపే ఆకర్షించు, నీవైపే ఆకర్షించు, నీవైపే. నీతిని న్యాయాన్ని చూస్తున్నాడంట దేవుడు. రాజ్యాన్ని కట్టే వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. నీ రాజ్యమును కట్టే పనిలో, నీ మందిర నీ రాజ్యమును కట్టే పనిలో యేసయ్యా ఆకర్షించు, యేసయ్యా. రోజు ప్రభువును వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటుకట్టబడి ఉండేవారిగా, నిలిచి ఉండేవారిగా ఉండేట్టుగా ప్రార్థించుదామా. సార్వత్రిక సంఘము దేవుడితో అంటుకట్టబడిన వారిగా, ఇదిగో ఆయన లైఫ్ అని గుర్తించే వారిగా, దేవా మాలో వెలుగువని అనుగ్రహించండి, మమ్మల్ని శక్తి లేపండి ప్రభువా, ఉద్దీపించండి ప్రభువా. Politicians, Lord, we don't want to seek the hands of somebody that is we think are capable, we think are powerful, but Lord, you are more powerful than anyone else. నిన్ను మించినటువంటి శక్తిమంతులు ఎవ్వరూ లేరు. ఏ శక్తి చేత లాజరును బయటికి మీరు నడిపించి ఉన్నారో మరణం నుంచి, అదే శక్తి ద్వారా ఈ రోజులకి కూడా గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేసేవారిగా, ఇదిగో మా యొక్క పరిస్థితుల్లో చేసేవారిగా, మా యొక్క దేశ స్థితిగతుల్లో చేసేవారిగా, ప్రపంచ రాజ్యాల్లో చేసేవారిగా మీరు ఉన్నారు ప్రభువా. Lord, we come across to you, Lord. దేవా నీకు ఈ సన్నిధిలో ఎదురుగా నిలబడుతున్నాం ప్రభువా. ఇదిగో మా యొక్క ప్రపంచం పట్ల, ఇదిగో మా ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తూ మా చేతిలో దిగున్నాం. ఇదిగో నీవు మాత్రమే
విరుగుడుగా ఉన్నావు, నీవు మాత్రమే రక్షకుడిగా ఉన్నావు, నీవు మాత్రమే సమాధానంగా ఉన్నావు, నీవు మాత్రమే ప్రభువా సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నావు, శాంతిని ఇచ్చేవాడిగా ఉన్నావు, పీస్ తీసుకుని వచ్చేవాడిగా ఉన్నావు. నీవు మాత్రమే నీవు మాత్రమే ఇదిగో సాతాను యొక్క కబంధ హస్తముల నుంచి విడుదల కలిగించగలిగిన వాడివి, నీవు మాత్రమే అపవిత్రత నుంచి బయటికి తీసుకుని రాగలిగినటువంటి వాడివి దేవా, నీవు మాత్రమే ఇదిగో బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి వాడివి, మమ్మల్ని మరలా తీసుకుని రాగలిగినటువంటి వాడివి ప్రభువా. We come back to you, Jesus. Come back to you, Jesus. Come back to you, Lord. నీ ప్రేమలో మమ్మను నింపు, ఓ నిన్నే ప్రేమిస్తున్నాను యేసు, నిన్నే ప్రేమిస్తున్నాను యేసు, నిన్నే ప్రేమిస్తున్నాను యేసు, నిన్నే ప్రేమిస్తున్నాను యేసు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతైన మరణమెదురైనా నే వెనుదిరుగా, శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతైన మరణమెదురైనా నే వెనుదిరుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నెవెనుదిరుగా 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 నెవెనుదిరుగా, నీవే నీవే నా నీ కోసం నే వేచి, ఓ నీవే నీవే నా ప్రాణాధారము, నీ కోసం నే వేచి, నీవే నీవే నా నీ కోసం నే వేచి ఉన్నా, నీవే నీవే నా నీ కోసం నెవెనుదిరుగా 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 నెవెనుదిరుగా. ఒకప్పుడు ఇశ్రాయేలు ద్వారా రక్షణ వస్తుంది, కానీ ఇప్పుడు యేసు ద్వారా మాత్రమే వస్తుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు ద్వారా నిరీక్షణ కలిగిందేమో, కానీ ఇప్పుడు యేసు ద్వారా మాత్రమే నిరీక్షణ కలుగుతుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రత్యేకించబడిన వారేమో, ఇప్పుడు ప్రపంచమంతా ప్రత్యేకించబడింది, యేసు ద్వారా కొనబడింది. యేసు సొంతం కావలసినటువంటి ప్రతి మనిషి
ముందున్నారు. అనేక మందిలో నుంచి మనం ఆయన గుర్తించేటట్లుగా దేవుడు తన యొక్క మార్గాలను మనకు కనపరిచి ఉన్నాడు. దేవుని వెతికే వారిగా మనల్ని చేస్తున్నారు. ఇదిగో ఆ స్థానంలోనికి అందరూ కూడా అంతటను మారు మనస్సు నొందాలి అని దేవుడు ఇచ్చేయించిన దాన్ని బట్టి జరుగునట్లుగా, ఇదిగో ప్రభువా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా. నీ యొక్క మాటను తెలియజేసే వారిగా, నీ కోసం సాక్షులుగా నిలబడేటువంటి వారిగా, ఇదిగో ప్రభువా నిన్ను పోలిన జీవితాలను కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయన. మాటల ద్వారా మాత్రమే కాదు, మా చేష్టల ద్వారా ఇదిగో మిమ్మల్ని కలిగి ఉన్నటువంటి జీవితం, మీ ద్వారా వచ్చేటువంటి ఆ ఫలాన్ని కలిగినటువంటి వారిగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పీకింగ్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్ ద లైఫ్ స్టైల్ దట్ యూ లవ్ టు సీ ఇన్ us, లార్డ్. మీరు ఇష్టపడుతున్నటువంటి ఆ కార్యాన్ని అయ్యా మా యొక్క జీవితంలో మేము కలిగి ఉండడానికి మీరు మా కృప చూపించి నడిపించండి. ఈ రోజున ప్రభువా మా యొక్క జీవితాలను మీకు సమర్పించుకొనుచున్నాం. ఇదిగో ఐ యామ్ ది ట్రూ వైన్ అని మీరు చెప్పి ఉన్నారు. నిజమైన ద్రాక్షవల్లి, ఇదిగో మీకు దూరంగా మేము ఉండాలని ఆశపడడం లేదు ప్రభు. వి వాంట్ టు ఆల్వేస్ కనెక్టెడ్ టు యూ, నెవర్ డిస్కనెక్టెడ్ టు యూ. చెప్దాం దేవునితో, ప్రభువా ఐ ఆల్వేస్ వాంట్ టు బి కనెక్టెడ్ టు యూ లార్డ్. నెవర్ గెట్ డిస్కనెక్టెడ్. You are my source. You are my source for everything. You are the source when I am disappointed. You are the source even when I am appointed for something. You are my source for my skills. You are my source for my knowledge. You are my source for my emotional stability. You are my source when I am depressed. You are my source when I am happy. Lord, I come to you and we want to always be engaged with you, Lord. దేవా నీతో ఎల్లప్పుడూ కూడా కలిసి ఉండేటువంటి ఆ జీవితాన్ని మేము ఆశపడుతున్నాం. దానికోసం అయ్యా మేము వేచి ఉంటాం నాయన. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ డే ఎవరు చూసినా చూడకపోయినా we want to spend with you, Lord. No matter how busy we get, no matter how distracted our life would throw us into, there should not be any day where we are disconnected from you, because the moment we disconnect, we wither away. మనం ఎండిపోవడం ప్రారంభమవుతాం. ఈ రోజున ప్రభువా ఎండిపోతున్నటువంటి ఫీలింగ్ని కలిగినటువంటి వారు, ఎండిపోతున్నటువంటి ఆ అనుభవంలో గుండా వెళుతున్నటువంటి వారు చిగురించబడతారుగాక. ఇదిగో నీ యొక్క మహిమ మా మీద ప్రకాశించబడినప్పుడు, నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశించబడినప్పుడు మోడువారిని మా యొక్క జీవితాలు చిగురిస్తాయి. చిగురించండి ప్రభువా, మా యొక్క జీవితాలు మీరు చిగురింపచ్చండి. ఈ మాటలు విరుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని మీరు అనుగ్రహించండి. ఇంతకు మునుపెన్నడూ లేనటువంటి గొప్ప సహవాసంలో వారు నడిచెదరుగాక. దేవునితో గడపకుండా ఎటువంటి రోజు కూడా కదలకుండా ఉండేవారిగా ఉండడానికి సహాయం చేయండి. Just like this generation is without any mobiles, they cannot imagine a day without it. But Lord, today, నిన్ను వెంబడించేవారిగా we cannot imagine any day without walking with you. నీతో నడిచేటువంటి జీవితం. And we understand it is not depending on anyone else's, Lord. It is between you and me. మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా మా సోర్స్గా ఉన్నటువంటి నీ యొద్దకు ఆ కీర్తనకారులు అందరూ పరిగెత్తుకొని వచ్చినట్టుగా we want to come to you, sing to you, share our feelings and rejoice in your company, Lord. మాతో ఉండాలని మీరు ఇష్టపడుతున్నారని వాక్యం సెలవిస్తుంది. We are very much privileged to have that, Lord. Thank you for choosing to stay with us, leaving everything so glorious in heaven. You came down that you can live with us. What a glorious love. నీ ప్రేమలో మమ్మల్ని ఫలింపచేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిజమైన ద్రాక్షవల్లితో కట్టుబడి ఇదిగో కారు ద్రాక్షలు కాకుండా మంచి ద్రాక్షలను ఫలించే వారిగా ఉండడానికి, మధురమైన ద్రాక్ష రసానికి మేమందరం కూడా నాయన అటువంటి ద్రాక్షలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. మా నుంచి ప్రవహించేటువంటి ద్రాక్ష రసాన్ని రుచి చూచినటువంటి వారు ఇంత మంచి ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది, హౌ కెన్ దిస్ బీ అని అనేటువంటి విధముగా, అని గుర్తించేటువంటి విధంగా, అనేటువంటి మధురమైనటువంటి వారిగా మా యొక్క జీవితాలను మీరు ఫలింపచేసి నడిపించండి నాయన. సువాసన వలె
మేమందరం కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధించదము కాక, మా యొక్క జీవితం ద్వారా నిన్ను ఆరాధించదాం కాక. మా సమస్తాన్ని మీకు సమర్పణ చేసుకుంటాం. మా ప్రభువుని ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.